నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నీ పెయిన్స్. నీ పెయిన్స్ అనేది ఈరోజు సర్వసాధారణంగా చాలా మందిలో చూస్తున్నాం. ఈ నీ పెయిన్స్ ఎందుకొస్తున్నాయనే కారణాలు చాలామందికి ఈ పెయిన్స్ వచ్చిన వాళ్ళకు ఆర్థోపెడిషన్ దగ్గరికి తిరిగి వాళ్ళే చెప్తున్నారు మన దగ్గరికి వచ్చి దీనివల్ల వస్తుంది కదా సార్, దీనివల్ల వస్తుంది కదా సార్ అని. అయినా సింపుల్‌గా కొన్ని కారణాలు ఏంటంటే, ఒక్కోసారి మనం ఎక్కువ స్టాండింగ్ నిలబడే మన వృత్తిపరంగా నిలబడే అవకాశం ఉంటుంది. అంటే లేడీస్‌కు ఎక్కువ వంట రూమ్‌లో చాలా వరకు నిలబడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఈ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఇదంతా ఆ మోకాళ్ళ మీద ప్రెషర్ పడి అక్కడ నొప్పొచ్చే అవకాశం ఉంటుంది. అది ఉన్నంగా కూడా అక్కడ కార్టిలేజ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎళ్ళిపోయి అక్కడ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ పెయిన్స్ వచ్చే అవకాశము ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎక్కువ లేడీస్ వంట చేసే వాళ్ళకు, ఎక్కువ నిలబడే వాళ్ళకు చాలా వరకు చూస్తున్నాం. అలాగే మన దైనందిన జీవితంలో మనం ఒక డ్రైవర్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఇంకొకరు ఎవరైనా మనకు రెస్టారెంట్‌లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ కూర్చోవడం అదే పనిగా కూర్చున్నా లేదా అదే పనిగా నిలబడినా మన కాళ్ళనేటివి, మనకు ఈ మోకాళ్ళు అనేటివి, ఈ బాడీ బరువంతా వాటి మీదనే పడుతుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. అలా అంటే ఎలా డాక్టర్ సాబ్, మరి మేము పని చేసుకోవాలి కదా! అంటే చేసుకోవాలి. వచ్చిన తర్వాతన్నా కనీసం మనం వాటికి కొద్దిగా దూరంగా ఉంటే మనము దీని నుంచి మనం బయటపడగలం. అలా కాదు, అలా అని మీరు చేస్తే ఏమైతది, లాస్ట్‌కు ఈ ఒకదాని మీద ఒకటి జాయింట్ కూర్చొని అక్కడ మనకు లాక్డ్ నీ అయిపోయినప్పుడు అప్పుడు ఏ సిస్టమ్ పనిచేయదు. అప్పుడు ఆర్థోపెడిషన్ ఏమంటే ఇంకేం చేద్దామయ్యా, ఆపరేషన్ చేసేద్దాం పని అయిపోద్ది అని చెప్పి దాన్ని కట్ చేసి అక్కడ నీ క్యాప్ ఏసి శుభ్రంగా ఇంటికి పంపిస్తాడు. ఒక్కోసారి ఏంటంటే ఈ ఖర్చుతో కూడుకున్న పని ఒకటైతే, ఈ నాకు మోకాళ్ళ దగ్గర ఏదో పోయింది అనే ఒక ఫీలింగ్‌తో అది ఆపరేషన్ చేసినా కూడా అతనికి మంచిగా అవుతదంటే, చాలామంది చేయించుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికొచ్చి కాళ్ళు వంగడం లేదు సార్. నాకు పెయిన్ బాగానే ముందు కన్నా కూడా ఇప్పుడు పెయిన్ ఎక్కువొస్తుంది. మరి ఏం చేయాలి డాక్టర్ సాబ్ అంటే, అటువంటి వాళ్ళకి కూడా మనము మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మనం ట్రీట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పినట్లు మనం కూర్చుండే ఈ విధానం వల్ల కూడా ఈ వాపులనేటివి వచ్చే అవకాశం ఉంటది. ఆ వాపులనేదే కాదు, అక్కడ మనకు ఎక్కడైతే కార్టిలేజ్ అరిగిపోయిందో, డ్యామేజ్ అయిన దగ్గర మనకు ఆ ఒత్తిడి జరిగి అక్కడ దాని సరౌండింగ్ ఉండే ఆ కార్టిలేజ్ కావచ్చు, ఆ సరౌండింగ్ ఉండే టెండాన్స్ కావచ్చు. అవన్నీ డ్యామేజ్ అయినప్పుడు మనకక్కడ వాటర్‌లాగా చేరుతుంది. ఆ వాటర్ అనేది ఎప్పుడైతే మనకక్కడ చేరుతుందో ఇంక పూర్తిగా మనం లేవలేక ఒక 2 అడుగులు ఎయాలన్నా కూడా మనం భయపడుతూ మనం అడుగు ఎయడానికి కూడా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం. అంతవరకు పోకుండా ఏంటంటే, ఈ మోకాళ్ళ నొప్పి సింపుల్‌గా టెక్నిక్‌లో మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లోనే మనకు మోకాళ్ళ నొప్పి అనేది చాలామందికి ఇది ఎప్పుడో లోపల ఏదో ఇబ్బంది జరిగి చెడిపోయింది. ఎప్పుడో నాకయింది డాక్టర్ సాబ్, నాకు తెలియకుండానే లోపల జరిగిందనేది కాదండి ఈ జబ్బు. ఈ జబ్బు మనకు సింపుల్ సిగ్నల్స్ వస్తాయి. అంటే చిన్నగా స్టెప్స్ ఎక్కేటప్పుడు, స్టెప్స్ దిగేటప్పుడు, బండి కిక్ కొట్టేటప్పుడు, అటువంటప్పుడు మనకు ఇక్కడ నొప్పి అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో కనపడుతది. అప్పుడే మనము ఒక నెల, 2 నెలలు, 6 నెలల తర్వాతైనా డాక్టర్ గారి దగ్గరికి పోయి ఎక్స్‌రేలో, ఎంఆర్ఐలో ఇంకోటి చేయించుకుంటే మనకు అక్కడ ఆస్టియోఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పి మనకు కనిపిస్తది. ఆ స్టార్టింగ్ స్టేజే గదా! ఒక పెయిన్ కిల్లర్ ఏసుకుంటే తగ్గిపోద్ది గదా! అనేది మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ దాన్ని వదిలిపెడుతుంటాం. అలా కాదండి. అప్పుడే మనం దాన్ని గట్టిగా పట్టుకొని డాక్టర్స్ దగ్గరికి తిరిగి దీంట్లో ఎక్కడ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. అంటే మోడర్న్ మెడిసిన్‌లో ఏం చేస్తుంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే అప్పటికి ఉపశమనం కలుగుద్ది. ఇది ఈ పెయిన్ కిల్లర్, ఈ మోడర్న్ మెడిసిన్‌లో ఏంటంటే దాని పేరే పెయిన్ కిల్లర్. వచ్చిన పెయిన్‌ను మాత్రమే తగ్గిస్తది. అక్కడున్న లోకల్‌గా జరిగే డ్యామేజ్‌ని మాత్రం అది ఆపలేదు. దాన్నే మనము రోగము లేదా డిసీజ్ అంటాం. ఆ డిసీజ్ వేరు, డిసీజ్‌కొచ్చే లక్షణం వేరు. అంటే అక్కడున్న డిసీజ్ అంటే అక్కడ కార్టిలేజ్ అరగొచ్చు, అట్లే ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు, ఇయన్నీ రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ మనకు ఆ పేరులోనే ఉంది. అంటే ఆ బోన్‌కి ఇన్‌ఫ్లమేషన్ వచ్చినప్పుడు దానికి సరౌండింగ్ ఉండే అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నమాట. ఒక స్టార్టింగ్ స్టేజ్‌లో ఫీవరిష్‌గా రావచ్చు. లేదా తర్వాత మనకు నీరసంగా ఇయన్నీ గూడా మనకు కనపడే అవకాశం ఉంటది. ఇట్లా జరిగినప్పుడే మనం దానికి చాలా వరకు మనం ట్రీట్ జేసుకోవచ్చు. దీన్ని మనము ఇప్పుడు చెప్పినట్లుగా ఒక మోకాలే గాదు, లేదా ఒక్కొక్కసారి గౌట్ గూడా చూస్తుంటాం. ఈ గౌట్‌లో గూడా మనకక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సోరియాసిస్ కేసులలో గూడా మనం ఈ విధమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పినట్టు ఈ రోగం వేరు, లక్షణం వేరు. మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఏంటంటే, ఈ పూర్తి రోగాన్నయితే మనము తగ్గిస్తాం. రోగ లక్షణం అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. రోగం పోతే లక్షణం ఏం చేస్తదండి? చెట్టు మీద పిట్ట ఉంది. పిట్టను కాదు కొట్టాల్సింది. చెట్టును తీసేస్తే పిట్ట ఎక్కడికొస్తది? ఆ విధంగా మన సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మనకు ఇప్పుడు చెప్పినట్టు ఈ కారణాలు, ఈ లక్షణాలు ఎందుకొస్తాయి ఇయన్నీ అందరికి తెలుసు. యూట్యూబ్‌లో అందరూ చూస్తున్నారు.
మన సిస్టమ్ మనం ఏం చేస్తున్నాం అనేది మీకు కొందరు కామెంట్లో చెప్తున్నాం. డాక్టర్ సాబ్ ఇవన్నీ మేము విన్నాయి. మీరు ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కామెంట్లో తెలియజేస్తున్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నా. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక 5-6 మంది ఒక టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ కూర్చొని దీనికి కారణం ఏంటి? ఇది ఎందుకు వచ్చింది? దీన్ని ఎలాగో మన రూట్ కాజ్‌ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మా డాక్టర్స్ అంతా దాని మీద ఆ పేషెంట్ దగ్గర కూర్చొని అతని రిపోర్ట్స్ అన్నీ మా దగ్గర పెట్టుకొని దీంట్లో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆయన ఆ సివియారిటీని బట్టి మనం పంచకర్మన లేకపోతే ఇది కైరోప్రాక్టికా లేకపోతే ఆకుపంక్చరా లేదా ఆకుప్రెషరా. ఈ ఆకుప్రెషరు ఈ కైరోప్రాక్టిక్ ఏంటంటే ఉన్నదాన్ని సెట్ చేస్తాయి. కానీ అది కూడా ఏంటంటే రోగాన్ని సెట్ చేయవు. అక్కడ సెట్ చేసి ఆ లక్షణం మాత్రమే తగ్గుతుంది. ఎక్కడున్న రోగం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మనకు ఈ ఆకుపంక్చర్‌లో ఏం జరుగుద్దంటే అక్కడున్న మనం ఎక్కడైతే నీడిల్స్ పెట్టి యాక్టివేట్ చేస్తామో ఈ నెర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి అక్కడికి మనం ఇప్పుడు చెప్పిన సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఒక ఫ్లూయిడ్ అనేది అక్కడికి ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతుందో అక్కడ పెయిన్ వస్తుంది కాబట్టి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ మళ్ళీ తిరిగి రావడానికి ఈ ఆకుపంక్చర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే మనం మెడికేటెడ్ ఆయిల్స్ మనం పంచకర్మలు చేస్తుంటాం. దాంతో కూడా మనకు ఇక్కడ ఒక గుజ్జు అంటాం మన భాషలో. ఆ గుజ్జు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే పర్మనెంట్గా అక్కడ వచ్చిన రోగాన్ని పర్మనెంట్గా తీసేస్తుంది. ఈ ఆకుపంక్చరు ఈ కైరోప్రాక్టిక్ కావచ్చు ఈ పంచకర్మ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడున్న మనం సత్వర ఉపశమనం ఇవ్వడానికి మాత్రమే మనం ఉపయోగపడుతుంది. కానీ హోమియోది ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వాటితోటి తొందరగా తగ్గించుకుంటాం. ఈ హోమియోతోటి దాన్ని పూర్తిగా బిల్డప్ చేసి అక్కడ క్లోజ్ చేసేస్తాం దాన్ని. అందుకు కాబట్టి ఈ మోకాల నొప్పులు అనేటివి పూర్తిగా వాళ్ళకు బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు చెప్పినట్టు ఆ మోకాల నొప్పి ఎందుకుంది? సోరియాసిస్లో వస్తుందా? సోరియాటిక్ ఆర్థరైటిస్ లేదా గౌట్లో కూడా వస్తుందా? అంటే బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉండి ఆ కిడ్నీస్ కొంచెం ఫిల్టర్ చేయకపోవడం వల్ల ఈ డిపాజిట్స్ అనేటివి ఈ మోకాల దగ్గర మనకు డిపాజిట్ చేరి ఈ నొప్పులు వస్తుంటాయి. దాంట్లో ఏంటంటే మనం ఇప్పుడు చెప్పిన విధానంలో మన న్యాచురోపతి విధానంలో ఒక ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఈ రెడ్ మీట్ గౌట్ బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ వీటితోటి వచ్చి గౌట్ను మనం ఏం చేయాలి అంటే మెయిన్ మనము న్యాచురోపతి విధానంలోకి వెళ్ళిపోతే ఏదైతే దానికి బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఉన్నాయో అవి మనకు బాడీలో ఇంకా ఎక్స్ట్రా కాకుండా దాన్ని కట్ ఆఫ్ చేసేస్తుంది. అంటే ఈ ప్రొడక్షన్ అనేది ఆగిపోయినప్పుడు ఈ డిపాజిట్స్ అనేవి ఆగిపోతాయి. అందుకు కాబట్టి మనం న్యాచురోపతితో అట్లా చేసుకుంటూ సాల్ట్ కూడా రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఒక్కోసారి ఈ మోకాల నొప్పులు ఈ గౌట్ కూడా ఎందుకు వస్తుందంటే ఈ సాల్ట్ అనేది కాదండి స్వీట్స్ తోటి కూడా ఒక్కోసారి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఈ స్వీట్స్తో కూడా ఎందుకు అవుతుందంటే దాంట్లో వేసే ఆయిల్ కావచ్చు ఒక్కోసారి ఆ స్వీట్స్లో కూడా సాల్ట్ మనకు తెలియకుండా ఈ స్వీట్ అనేది దాన్ని సాల్ట్ని మింగేస్తుంది కాబట్టి ప్రతి స్వీట్ షాప్లో సాల్ట్ కూడా వాడుతున్నారు. అది మనకు ఆ సాల్ట్ ఉందని మనకు తెలియదు. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు ఈ స్వీట్లో సాల్ట్ వేయకపోతే ఒకసారి చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము దాంట్లో సాల్ట్ కూడా వాడుతున్నామని చెప్పి నేను విన్నానమాట. అందుకబట్టి ఆ స్వీట్లో ఉండే సాల్ట్ ద్వారా కూడా మనకు ఈ పెయిన్స్ అనేటివి ఎక్కువ అవుతుంటాయి. ఇవన్నీ ట్రిగ్గర్స్ అనమాట. అంటే ఎగ్జైటింగ్ కాజెస్ అంటాం. ఈ ఎగ్జైటింగ్ కాజ్ నుంచి ఎప్పుడైతే మనం కొంచెం దూరంగా ఉన్నామో మన డిసీజ్ నుంచి తొందరగా మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది. అందుకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు మీకు చెప్పింది కూడా మా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్లో మీరు వచ్చి సత్వరంగా దీన్ని ఆపరేషన్ లేకుండా ఒక కత్తి అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మోకాళ్ళు కూడా సింపుల్గా అంటే లాక్కుడినే ఒకటి జాయింట్ అయిపోతే మనం ఏం చేయలేము. అవి కూడా ఏంటంటే 70 ఏళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళకు ఆపరేషన్ చేయలేరు కాబట్టి అటువంటి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ పంచకర్మ లాంటిది పెట్టి ఈ మందులు ఇస్తే వాళ్ళకు 50-60% రిలీఫ్ అయితే కనపడుతుంది. కానీ పూర్తిగా అయితే వాళ్ళకు తగ్గే అవకాశాలు మనకు కనపడవు. ఎందుకంటే ఆ ఏజ్ రిలేటెడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అలాగనమాట. అందుకని ఈ మెడికల్ సిస్టమ్స్ మన దగ్గర మన ఇండియాలోనే మీకు చెప్పాలంటే మేము కొంచెం గర్వంగా అయితే చెప్పుకోగలుగుతున్నాం. మన ఇండియాలోనే ఇటువంటి మెడికల్ సిస్టమ్ అనేది మనం ఫస్ట్ హైదరాబాద్లో మనం ఇంట్రొడ్యూస్ చేశాము. ఈ అవకాశాన్ని అంతా మీరు ఉపయోగించుకోగలరని చెప్పి నేను మనవి చేసుకుంటూ మీకు ఇంకా ఏమన్నా వీటి మీద సందేహాలున్నా లేదా ఇంకొక జబ్బు నుంచి మాకు ఫలానా జబ్బు ఉందండి దాని గురించి మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ఇంకొక వీడియో చేయరా అని చెప్పి మాకు కామెంట్లో మీరు తెలియజేస్తే మేము కంపల్సరీ దాని మీద ఇంకొక వీడియో చేస్తూ మీ ముందుకు రాగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.